హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన గమనిక అండి. కుటుంబ పెన్షనర్స్ కావచ్చు, ఫ్యామిలీ పెన్షనర్స్ కాబట్టి ఈ వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఒక సాధారణ మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం, ఆ ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా రేపటి నుంచి ఎన్నో ఆశలతో తమ జీవితాన్ని సాఫీగా గడిపేస్తూ ఉన్నారనుకోండి. పిల్లల చదువులైతేనేమి, ఇంటి అవసరాలు, భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ కూడా ఆ ఉద్యోగికి వచ్చేటటువంటి జీతం పైన ఆధారపడి ఉంటాయి. కానీ విధి వైపరీత్యం వల్ల అకస్మాత్తుగా ఆ ఇంటి పెద్ద కుటుంబానికి ఏకైక ఆర్థిక ఆధారమైనటువంటి వ్యక్తి ఒక్కసారిగా దూరమైతే, ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే గుండెల్లో చెరువవుతుంది. కేవలం ఒక మనిషి దూరం అవ్వడం కాదు, ఆ క్షణం నుంచి ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా అంధకారంలో నెట్టవేయబడుతున్నట్లే లెక్క. అటువంటి అత్యంత క్లిష్ట సమయాల్లో ప్రభుత్వం అందించే కారుణ్య నియామకం ఏదైతే ఉంటుందో, కంపాషనేట్ అపాయింట్‌మెంట్ అంటాము. సో, ఈ యొక్క కంపాషనేట్ అపాయింట్‌మెంట్ అనేది ఒక గొప్ప మానవీయ పథకం. ఆ కుటుంబానికి కొండంత అండగా నిలుస్తుంది. ఈరోజు మనము ఈ ప్రయాణంలోని ప్రతి అడుగును, ప్రతి నిబంధనను మరియు ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి చట్టపరమైన అంశాన్ని చాలా లోతుగా, వివరంగా అయితే తెలుసుకుందాము. నిజానికి ఇది కేవలం ఒక ఖాళీ పోస్టును భర్తీ చేసే సాధారణ ఉద్యోగ ప్రక్రియ కాదు. కంపాషనేట్ రిక్రూట్‌మెంట్ అంటే ఒక కుటుంబం తమ జీవనాన్ని జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం తన ఉద్యోగి కుటుంబానికి ఇచ్చే ఒక సామాజిక భరోసానే. ఈ వ్యవస్థ వెనుక ఉన్న లోతైన ఉద్దేశ్యం ఏమిటి? ఇది ఎలా అమలవుతుంది? అసలు ఈ పథకం పుట్టుక ఎక్కడ జరిగింది? అనే విషయాలను మనం చారిత్రక నేపథ్యం నుంచి పరిశీలిద్దాం. ఈ కారుణ్య నియామకాల మూలాలు మనకు దాదాపు 5 దశాబ్దాల క్రితం అంటే 1977వ సంవత్సరంలో కనిపిస్తాయి. అప్పట్లో ప్రభుత్వం ఒక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా సర్వీస్‌లో ఉండగా మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు తక్షణమే ఏదో ఒక చిన్న ఉద్యోగం కల్పించి వారి ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడాలని నిర్ణయించింది. అంటే ఒక మనిషి పోయినా సరే ఆ కుటుంబం ఆకలితో అలమటించకూడదు అనే గొప్ప సంకల్పం ఇందులో ఉంది. కాలక్రమేణా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ నిబంధనలో ఎన్నో మార్పులు, చేర్పులు మరియు సవరణలు చోటు చేసుకున్నాయి. 1977 నుంచి వచ్చిన అన్ని రకాల ఉత్తర్వులను సమన్వయం చేస్తూ ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తూ 2003వ సంవత్సరంలో ప్రభుత్వం ఒక సమగ్రమైన జీవోను విడుదల చేసింది. ఇందులో అర్హతలు, దరఖాస్తు విధానం మరియు ఇతర నిబంధనలను స్పష్టంగా అయితే ఈ జీవో ద్వారా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత 2008లో మరొక కీలక మార్పొచ్చింది. కేవలం మరణించిన వారి కుటుంబాలకే కాకుండా తీవ్రమైన అనారోగ్య కారణాలతో విధి నిర్వహణ చేయలేక కనీసం 5 ఏళ్ల సర్వీసు మిగిలి ఉండగానే పదవీ విరమణ చేయాల్సి వచ్చిన ఉద్యోగుల వారసులకు కూడా ఈ సౌకర్యాన్ని ప్రభుత్వం విస్తరించింది. ఇది ఒక రకమైన ఆరోగ్య భద్రతతో కూడినటువంటి సామాజిక భరోసా అని చెప్పవచ్చు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ ఆసరా పొందేందుకు ఎవరు అర్హులు? ఏ ఏ సందర్భాల్లో ఈ పథకం వర్తిస్తుంది? ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రధానంగా 3 సందర్భాల్లో అయితే కుటుంబ సభ్యులు ఈ కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటిది మరియు మనందరికి తెలిసినదే. ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో ఉండగా అంటే సర్వీస్‌లో ఉండగానే అకస్మాత్తుగా మరణించినప్పుడు. రెండవది సందర్భం చాలా ప్రత్యేకమైనది. ఒక ఉద్యోగి కనీసం 7 సంవత్సరాలకు పైగా ఎవరికీ కనిపించకుండా పోయినప్పుడు అయితే మిస్సింగ్ ఎంప్లాయీ అయితే దీనికి ఒక ఖచ్చితమైన ప్రక్రియ ఉంది. కేవలం కుటుంబ సభ్యులు చెప్తే సరిపోదు. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వారు దర్యాప్తు చేసి 7 ఏళ్లుగా ఆచూకీ లభించలేదని ధృవీకరిస్తూ ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఆధారంగానే ప్రభుత్వం దీనిని సివిల్ డెత్‌గా పరిగణించి నియామకం చేపడుతుంది. మూడవ సందర్భం ఇందాక మనం చెప్పుకున్నట్టు వైద్య కారణాలపై పదవీ విరమణ చేసినప్పుడు, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తూ మరణించిన టీచర్ల వారసులకు కూడా జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణించి
2009 నాటి ఉత్తర్వుల ప్రకారంగా ఈ అవకాశం కల్పిస్తున్నారు. మరి అర్హులైన కుటుంబ సభ్యులు అంటే ఎవరు? ఈ జాబితా కూడా చాలా స్పష్టంగా ఉంది. మొదటి ప్రాధాన్యత మరణించిన ఉద్యోగి భార్య లేదా భర్తకు ఉంటుంది. ఒకవేళ వారు వయోపరిమితి దాటినా లేదా ఉద్యోగం చేసే స్థితిలో లేకపోయినా వారి కుమారుడు లేదా కుమార్తెకు ఈ అవకాశం దక్కుతుంది. ఇక్కడ దత్తత తీసుకున్న పిల్లల విషయంలో కూడా చాలా ముఖ్యమండి. అడాప్టెడ్ చైల్డ్. సో, ఉద్యోగి మరణించడానికి కనీసం 5 సంవత్సరాల ముందే చట్టబద్ధంగా దత్తత తీసుకున్నటువంటి పిల్లలు కూడా ఈ ఉద్యోగానికి అర్హులవుతారు. సో, అంటే ఇన్సిడెంట్ కంటే 5 సంవత్సరాల ముందే దత్తత తీసుకొని ఉండిండాలనమాట. ఇది నిబంధన. ఇది కేవలం చివరి నిమిషంలో జరిగే అవకతవకలను అరికట్టడానికి పెట్టిన నిబంధన అన్నమాట. మరొక అభ్యర్థన అభ్యుదయకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ కుటుంబంపై పూర్తిగా ఆధారపడి ఉంటే వివాహిత కుమార్తె అంటే మ్యారీడ్ డాటర్ కూడా ఈ యొక్క నియమం సో, నియామకం పొందే అంటే రిక్రూట్‌మెంట్ కారుణ్య నియామకానికి అర్హత పొందే హక్కు ఉంటుంది. ఒకవేళ మరణించిన ఉద్యోగి అవివాహితుడై అతనిపై ఆధారపడిన సోదరులు లేదా అన్నదమ్ములు ఎవరైనా కూడా అర్హులవుతారనమాట. అంటే ఆ ఉద్యోగిపై ఆధారపడిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకోవాలనే చూస్తుంది అని దీని అర్థం. సో, దరఖాస్తు ప్రక్రియ విషయానికొస్తే కాలపరిమితి చాలా కీలకం. ఉద్యోగి మరణించిన 1 సంవత్సరం లోపు కుటుంబ సభ్యులు సంబంధిత శాఖలో అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఆ సమయంలో పిల్లలు మైనర్‌లుగా ఉంటే అంటే 18 ఏళ్ల లోపు ఉంటే, ఉద్యోగి మరణించిన 2 సంవత్సరాల లోపు గనక ఆ పిల్లాడికి 18 ఏళ్లు నిండితే అప్పుడు వారి దరఖాస్తు పరిగణలోకి తీసుకుంటారు. అంటే మైనర్‌లకు కొంత రిలాక్సేషన్ అయితే ఉంది. వెసులుబాటు ఉంది. అది కూడా పరిమితమే 1 ఇయర్ వరకు. ఎక్స్‌ట్రా 1 ఇయర్ అన్నమాట. ప్రభుత్వం సాధారణ ఉద్యోగ నియామకాలపై ఎప్పుడైనా నిషేధం విధించినా, కారుణ నియామకాలకు మాత్రం అది వర్తించదు. ఎందుకంటే ఇది ఒక అత్యవసర సహాయక చర్య కాబట్టి. ఇక విద్యార్హతల విషయానికి వస్తే ప్రభుత్వం ఇక్కడ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. ఏ పోస్ట్‌కైతే నియమితులవుతున్నారో సాధారణంగా జూనియర్ అసిస్టెంట్ లేదా అంతకంటే తక్కువ స్థాయి పోస్టులుంటాయి. ఆ పోస్టుకు కావాల్సిన చదువు ఉండాలి. ఒకవేళ అప్పటికప్పుడు ఆ విద్యార్హత లేకపోతే జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులకు ఇంటర్మీడియేట్ పూర్తి చేయడానికి మరో 3 సంవత్సరాల గడువు కూడా ఇస్తారు. సో, ఇక్కడే మానవతా దృక్పథం మనకు కనిపిస్తుంది. ఇంకా అదే శాఖాధిపతి కార్యాలయంలో డిగ్రీ అర్హత అవసరమైతే 5 సంవత్సరాల వరకు కూడా గడువైతే ఇస్తారు. ఈ గడువులోగా చదువు పూర్తి చేయాలి. లేదంటే ఉద్యోగం పోయే ప్రమాదమే ఉంటుంది. అలాగే వయోపరిమితి విషయంలో భార్య లేదా భర్తకు 45 ఏళ్ల వరకు వెసులుబాటు కల్పించడం విశేషము. ఉద్యోగం ఎక్కడ ఇస్తారు అంటే మొదట ప్రాధాన్యతగా ఆ ఉద్యోగి పనిచేసిన కార్యాలయంలోనే ఇస్తారు. అక్కడ ఖాళీ లేకపోతే జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు పంపుతారు. జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరించి జిల్లాలోని మరే ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్నా సరే అక్కడ పోస్టింగ్ ఇస్తారు. ఒకవేళ జిల్లాలో ఎక్కడా ఖాళీలు లేని అసాధారణ పరిస్థితుల్లో కూడా కలెక్టర్లకు ఒక సంవత్సరంలో 5 వరకు అంటే సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించే అవకాశం ఉంటుంది. అధికారం గూడా ఉంటుంది. అంటే పోస్ట్ లేకపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఒక కొత్త పోస్టును సృష్టించి ఉద్యోగం అయితే ఇస్తారు. ఇది ప్రభుత్వం ఇచ్చే అతి పెద్ద భరోసా. పోస్టింగ్ విషయంలో మహిళలకు ముఖ్యంగా మరణించిన ఉద్యోగి భార్యకు తమ సొంత జిల్లాను లేదా అనుకూలమైన జిల్లాను కోరుకునే స్వేచ్ఛ కూడా ఉంది. చివరగా కొన్ని అరుదైన కారణాల వల్ల అసలు ఉద్యోగం ఇవ్వటం సాధ్యం కాకపోతే ప్రభుత్వం ఆ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తం వ్యవస్థను పరిశీలిస్తే ఇది కేవలం ఒక నియమ నియమ నిబంధనల పుస్తకం కాదు. ఇది ఒక కష్టంలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం చాచినటువంటి అభయహస్తం లాంటిది. అర్హతలు, రిజర్వేషన్లు, స్థానికత వంటి నియమాలను పాటిస్తూనే ఒక నిండు ప్రాణం పోయినప్పుడు ఆ ఇంట్లో పొయ్యి ఆరిపోకుండా చూసే ఒక గొప్ప సామాజిక భద్రతా వలయం. ఈ కారుణ్య నియామక పథకం భవిష్యత్తులో ఈ పథకాన్ని కేవలం ఉద్యోగానికే పరిమితం చేయకుండా, ఆ కుటుంబ సభ్యుల నైపుణ్య అభివృద్ధికి మరియు ఆధునిక డిజిటల్ యుగానికి తగిన శిక్షణ ఇచ్చేలాగా మార్పులు చేస్తే, ఆ కుటుంబాలు ఇంకా మెరుగ్గా స్థిరపడగలవు. ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల చూపే ఈ బాధ్యత వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచుతోంది అనైతే చెప్పవచ్చు.